యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్లో దూసుకుపోతున్నారు. బాహుబలి సినిమాతో వరల్డ్ వైడ్గా అభిమానులను సంపాదించుకున్న ప్రభాస్ సలార్, కల్కి సినిమాలతో తన స్టామినా ఏంటో మరోసారి నిరూపించుకున్నాడు. ప్రస్తుతం మారుతితో రాజాసాబ్, హను రాఘవపుడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. రాజాసాబ్ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోగా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో హను రాఘవపుడి మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నారు ప్రభాస్. ఈ చిత్రానికి ఫౌజీ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు సోషల్ మీడియా కోడైకూస్తోంది. రెండో ప్రపంచ యుద్ధం కాలం నాటి బ్యాక్డ్రాప్తో వస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో మైత్రి మూవీ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. కాగా ఇన్ఫ్లుయెన్సర్స్ ఇమాన్వి హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్లోని మారుమూల ప్రాంతంలో శరవేగంగా జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ మూవీ షూటింగ్ కోసం ఎప్పుడూ చేయని ఓ పని ఇప్పుడు చేశానంటూ 70 ఏళ్ల బాలీవుడ్ నటుడు సోషల్ మీడియా వేదికగా పోస్టు చేయటం టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. ఈ సినిమాలో బాలీవుడ్ ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే ఈ సినిమా సెట్స్లోకి అడుగు పెట్టేందుకు ఆయన చాలా ఇబ్బంది పడ్డట్టు తెలుస్తోంది. ఏకంగా నిచ్చెన వేసుకుని గోడ దూకాల్సిన పరిస్థితి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోను అనుపమ్ ఖేరే సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయగా అది కాస్త నెట్టింట వైరల్గా మారింది. నా 40 ఏళ్ల సినీ ప్రయాణంలో ఎన్నో విధాలుగా షూటింగ్ లొకేషన్స్లోకి అడుగుపెట్టాను. కానీ ఈరోజు ఇలా సెట్లోకి వెళ్లటం ప్రత్యేకంగానే కాకుండా చాలా కామెడీగా ఉంది. ప్రస్తుతం ప్రభాస్ కొత్త సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్లో ఉన్నాను. కానీ మా డ్రైవర్ ఈ ప్రయాణాన్ని సాహసోపేతం చేయాలని అనుకున్నాడు. మేము ఒక అడవిలాంటి లొకేషన్కి చేరుకున్నాం. కానీ అది డెడ్ ఎండ్ అని తెలిసింది. కారు రివర్స్ చేద్దామని ప్రయత్నించినా కుదరలేదు. దాంతో ఏం చేయాలో తెలియక పక్కనే సినిమా షూట్ జరుగుతుండటంతో గోడ దూకి లొకేషన్లోకి అడుగుపెట్టానని ఆయన రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. సాధారణ పోస్ట్కి కుచ్ భీ హో సక్తా హై అనే హ్యాష్ ట్యాగ్ యాడ్ చేశారు. 70 ఏళ్ల వయసులోనూ అనుపమ్ ఖేర్ ఇలా చేయటం హాట్ టాపిక్ అవుతోంది.